హాయ్ అండి. నేను శైలజ. వెల్కమ్ టు కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక సరికొత్త రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. చూసారు కదా! ఇది కుర్కురే అండి. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అలాగే త్వరగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు కదండీ! బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసేయండి. ప్రాసెస్ చూసేద్దామండి. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి. అటుకులు సన్నగా ఉన్నా పర్వాలేదండి. ఇలా దొడ్డటుకులు అంటారు కదా, అవైనా పర్వాలేదండి. ఏవైనా ఒక కప్పు అటుకులు తీసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు తీసుకోండి. మీరు పచ్చిశనగపప్పు బదులు శనగపిండి ఉన్నా తీసుకోవచ్చండి. పిండిని కూడా 2-3 స్పూన్ల వరకు తీసుకోండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు అటుకుల్ని అలాగే తీసుకున్న పచ్చిశనగపప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీకు రెండు ఒక్కసారి నలగవు అనుకుంటే ముందు పచ్చిశనగపప్పు గ్రైండ్ చేసుకొని తర్వాత అటుకుల్ని గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఒకవేళ పప్పు నలగలేదు అనుకుంటే ఒక జల్లెడ పట్టుకోండి. అప్పుడు పిండి మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మనం ఏ గిన్నెతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ గిన్నెతో నిండుగా నీళ్ళైతే తీసుకోండి. ఇప్పుడు దీనిలో పిండికి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. మళ్ళీ మనం పైన వేసుకుంటాం కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోండి. ఈ వాటర్ని బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేయండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు పచ్చిశనగపప్పు ఉంది కదండి, ఆ పిండిని వేసేసి ఇలా గరిటె తీసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోండి. మనకి తొందరగానే ఒక 2 నిమిషాల్లోనే మనకి పిండి అనేది చిక్కగా అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మెతుపుకుంటూ అయితే మనం పిండిని కలిపేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు చల్లారింది కదా, దీనిలో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనం ఈ పిండిని బాగా మెతుపుకుంటూ కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మెతుపుకుంటూ కలిపేసుకోండి. ఆయిల్ వేయటం వల్ల మన చేతికి అంటుకోకుండా ఉంటుంది, చక్కగా మెదుగుతుందనమాట. చూసారు కదా, ఈ విధంగా ముద్దలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలాగా తీసుకొని చూపిస్తున్నట్టు వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా రోల్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా రోల్ చేసుకుంటే మనకి కుర్కురే షేప్ అయితే వచ్చేస్తుంది. మనకి చాలా ఈజీ అండి. వేళ్ళ మధ్యలో పెట్టుకొని నొక్కారంటే మీకు ఆ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, చూపిస్తున్నట్టు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా అన్నమాట. ఈవెన్గా పైనుంచి కిందకి కూడా ఈవెన్గా సమానంగా రోల్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా చేసేసుకోవాలి. చూసారు కదా, నేను పిండి అంతటినీ చేసేసి ఇలా ప్లేట్లో ఉంచేసుకున్నాను. చూడండి, ఈ షేప్ అయితే రావాలి. అప్పుడు మనకి పిల్లలు ఇష్టపడతారండి. బయట కుర్కురే ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ షేప్లో చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఆయిల్ అనేది కాగిపోయింది. దానిలో మనం చేసుకున్న కుర్కురేలను వేసేసుకుంటున్నాను. మీరు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. ఆయిల్ మాత్రం హీట్గా ఉండాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. అప్పుడు మీకు హీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, వేసిన తర్వాత ఒక నిమిషం ఆగి మనం గరిటె తీసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసి వేరొక గిన్నెలోకి వేసేసుకోవాలి. మీరు ఆయిల్ హీట్గా లేకుండా వేశారు అంటే
మీకు కుర్కురే పర్ఫెక్ట్‌గా రాదండి. ఆయిల్ పీల్చేసుకుంటుంది. అలాగే విరిగిపోయినట్టు వస్తుందనమాట. అందుకనే ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకున్నారంటే మీకు ఆ ఇబ్బంది రాదు. చూసారు కదా! రెండోసారి కూడా వేసేసుకొని ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే మాదిరి అన్ని కుర్కురేలను చేసుకున్నవన్నిటిని కూడా కాల్చేసుకొని ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా విరిప్పి చూసాము అంటే మనకి లోపల బోలుగా అలా హోల్ అయితే రావాలండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు దీనిలోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే కారం, మీకు నచ్చిన మసాలా వేసుకోండి. నేను కొద్దిగా గరం మసాలా వేశాను. ధనియాలు, చెక్క అవి ఉంటాయి కదండీ! దాంతో వేసి కలిపేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే చాట్ మసాలా అలాంటిది ఏదైనా ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చేత్తో కన్నా, స్పూన్‌తో కన్నా ఈ విధంగా రోల్ చేసుకున్నామంటే మనకి అన్నిటికి పర్ఫెక్ట్‌గా కోట్ అవుతుందండి. చూసారు కదా! ఈ విధంగా అనమాట. అంతేనండి. సింపుల్‌గా ఇంట్లో కుర్కురే అయితే రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తినే ఫుడ్ కాబట్టి మనం ఇంట్లోనే బయట కొనకుండా ఈజీగా ఇలా చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉన్నాయండి. బయట ప్రిపేర్ చేసేవి ఎలా చేస్తారో ఏమో మనకి తెలీదు కదా! మన చేతుల్లో మనం చేసామంటే హైజినిక్‌గా చేసుకొని ఫుడ్‌నైతే ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎయిట్ ఎయిట్ బాక్స్‌లో పెట్టేసుకుంటే ఒక 2, 3 డేస్ వరకు గూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చండి. చూసారు కదండీ! ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.